చంద్రబాబు ప్రకటించిన లిస్టులో మంత్రి జవహర్ సీటు మారిపోయింది. ఆయన కొవ్వూరు సీటు ఆశించగా తిరువూరు కేటాయించారు. వరుసగా 3 సార్లు టీడీపీ నుంచి ఓడిపోతున్న సీటులో గెలవడమే తన లక్ష్యం అంటున్న మంత్రి జవహర్తో నరసింహారావు ఫేస్ టు ఫేస్ ను ఇప్పుడు చూద్దాం. మంత్రి జవహర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఆశించిన టికెట్ కొవ్వూరు, మీరు ఇప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చారు అంటే ఎట్లా, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చాను వాస్తవంగా చెప్పాలంటే. దాంతోపాటుగా ఈరోజు ఏదైతే 3 సార్లుగా ఓడిపోతున్న నియోజకవర్గాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని గెలిపించడం కోసం ప్రధానంగా అధిష్టానం దృష్టి పెట్టి తిరువూరుని ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవాలనే ఆదేశాల మేరకు ఈరోజు వెళ్తున్నాను తప్ప కొవ్వూరు ప్రజలను కానీ కొవ్వూరును కానీ వదుకోలేని పరిస్థితుల్లో నా పర్మనెంట్ అసెట్స్ కానీ, నా వైఫ్ టీచర్గా కానీ, నా పిల్లల చదువు కానీ అక్కడ నుంచి జరుగుతుంది. నాకు కొవ్వూరుకి విడదీయలేని బంధం. ఎందుకంటే అప్పుడప్పుడు ఇక్కడికి రావడం, అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళడం ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేసి తప్పకుండా షెడ్యూల్ ప్రకారం వెళ్తాం. దాంతోపాటుగా నేను అక్కడ వదిలిన అదేదో ఇంకోటో లేకపోతే ఇంకోటి కాదు, ఎవరు పంతం నెగ్గడం కోసం కాదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ అనిత గారిని పంపించారు. అనిత మా చెల్లి, అన్న బదులు చెల్లి వచ్చింది. తప్పకుండా గెలిపించి తీసుకొస్తాం. అంటే కొవ్వూరు ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, తిరువూరు ప్రజలు ఏం కోరుతున్నారు? కొవ్వూరు ప్రజల్ని 100కి 90% పైగా అభివృద్ధి చేశాం. కొవ్వూరు ఏదైతే తిరువూరు ప్రజలను కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రధానంగా సాగునీరుకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, పంట పొలాలకి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో శాశ్వత సాగునీరు పథకాల మీద దృష్టి పెట్టడం, దాంతోపాటుగా ఇండస్ట్రీస్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, వాటన్నింటిని కూడా తీసుకెళ్తాం. ప్రధానంగా ఉన్నటువంటి ఈ 2 సమస్యలను తీర్చుకోవడం, మౌలిక సదుపాయాలు కల్పించడం. ఏదైతే గతంలో కొవ్వూరులో 100కి 90% పైగా సిమెంట్ రోడ్లు కానీ, ట్రైన్లు కానీ ఏమైనా నిర్మాణం జరిగి అండర్ గ్రౌండ్ కూడా వెళ్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఏదైతే నేను వదిలేసింది అది అనిత గారు చేస్తారు. ఇక్కడ చేయాల్సింది నేనే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేసుకోవాలి సార్. అంతేకాకుండా కూడా 126 నంబరు ఏంటి, ఈరోజు ఈ నెంబర్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఇది ఒక సెంటిమెంట్గా ఎంచుకున్నారా? ఇది అందుకని మొదటి జాబితాలో మీరు కూడా ఉన్నారు ఈ లక్కీ నెంబర్లో. 9 అనేది తెలుగుదేశం పార్టీకి, టోటల్ 9 అనేది ఎప్పుడు కూడా కలిసి వచ్చేది. మొదటి నుంచి కూడా అదే సెంటిమెంట్ కొనసాగిస్తూ ఉన్నాం. ప్రధానంగా ప్రజల సెంటిమెంట్గా, మాకు గెలిపించడానికి సెంటిమెంట్గా ఉన్న సందర్భంలో నెంబర్ కూడా వాళ్ళకు కూడా కొంచెం ఒక ఎమోషనల్ ఫీలింగ్ కోసం పెట్టింది తప్ప వేరేం కాదు. చివరిగా జనసేన ఒక పార్టీ ఉంది కొత్తగా, దాన్ని ఎలా మీరు ఫేస్ చేయబోతున్నారు? ఇప్పుడు వైసీపీ, టీడీపీ కాకుండా కూడా 3వ పార్టీ, అందులో ముఖ్యంగా తూర్పుగోదావరి పశ్చిమ ఎక్కువ ఓట్ బ్యాంక్ క్యాష్ చేస్తామని చెప్పేసి ఇక్కడ వాళ్ళు జనసేన వల్ల తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుద్దని మేమైతే అనుకోవట్లేదు. ఎందుకంటే పని చేసిన వాడు ఫలితాన్ని ఆశిస్తాడు. పని చేస్తాననేవాడు వచ్చినప్పుడు చేసినప్పుడు. ఈరోజు ప్రజలందరూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందుకున్న పరిస్థితుల్లో వాళ్ళు పూర్తి స్థాయిలో ఏ విధంగా సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఉన్న ప్రతి వ్యక్తి కూడా రుణాన్ని తెచ్చుకోవడానికి ఆరాటపడతారు. ఎందుకంటే ఎవరైనా మేలు జరిగితే మేలుకు తిరిగి రుణం తీసుకుంటారు. ఈరోజు వాళ్ళకి అవకాశం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలి, బలపరిచి రుణం తెచ్చుకోవాలని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. తను ఎక్కడైతే ఉందో ఈ అభివృద్ధిలో మొట్టమొదటిసారిగా తమ మంత్రులుగా కూడా పాత్ర పోషించాము, ఇక్కడ నుంచి కూడా మళ్ళీ అభివృద్ధి స్టార్ట్ చేస్తామని చెప్పేసి కూడా మంత్రి జవహర్ చెప్తున్నారు. కెమెరామెన్ హరీష్తో నరసింహారావు, HM TV, అమరావతి.